నమస్తే అండి. ఇప్పుడు కన్యా రాశి వారికి. కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వారికి ఆదాయ వ్యయ రాజపూజ్యాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 5 గాను, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా సూచిస్తున్నారు. కందాయ ఫలాలు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 3, 0, 3 అంటే అన్ని పాదాల వాళ్ళకి ఒకటే కందాయ ఫలం ఉంటుందండి. హస్త నక్షత్రం వాళ్ళకి 6, 4, 1, 1. చిత్తా నక్షత్రం వాళ్ళకి 1, 2, 4గా సూచించారు. 8వ ఇంట్లో కుజుడు, 9వ ఇంట్లో రవి, బుధ, శుక్రులు ఉండట చేత అపకీర్తి, వృధా ఖర్చులతో ధన నష్టము, వికలము, మనోవిచారము అంటే మనసు అల్లుకల్లోలంగా ఉండడం, తరచూ ప్రయాణాలు, అప్పుల బాధ ఉంటుంది. ఊరికూరికే అకాల ప్రయాణాలు చేయడము, అప్పుల బాధ, ఇష్టం లేని భోజనము, తప్పక చేయవలసిన భోజనము, కులాచారములను పాటిస్తారు. అంటే మీ ఇంట్లో ఏ ఆచారాలు అయితే ఉంటాయో ఆ ఆచారాలని ఈ మాసం అంతా పాటిస్తారు. ప్రయత్న కార్యము లేదా ప్రయత్నంలో మీరు ఏదైతే కార్యాన్ని తలపెట్టారో ఆ కార్యం చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి, దిగ్విజయంగా పూర్తవుతాయి. తదుపరి వ్యవసాయదారులకి ఎలా ఉంది చూద్దాము. దిగుబడి సరిగా రాక అంటే పంట దిగుబడి మీరు అనుకున్నంతగా రాదు. నర్సరీ, పళ్ళ తోటల వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి లేనిపోని నిందలు, కొంచెం ఇబ్బంది కలిగే మనసు కొంచెం ఇబ్బంది పడేటట్టుగా కనిపిస్తోంది. రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోతాయి. నవంబర్ తర్వాత మీకు పరిస్థితులను అనుకూలంగా ఉంటాయి. దానికి తగిన పరిహారాలు కూడా సూచిస్తానులేండి. వ్యాపారస్తులు మిశ్రమ ఫలితంగా ఉంటుంది. లేక అంటే మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు, లేదా అంటే కొంచెం ఎక్కువ తక్కువగా కూడా గోచరిస్తుంది. అంటే ఒకేసారి ఎక్కువ రావచ్చు, ఒకేసారి పూర్తిగా పడిపోవచ్చు, ఇట్లాగా కనిపిస్తోంది అనమాట. హోల్సేల్ అయినా రిటైల్ వాళ్ళైనా సరే మంచి లాభాలు పొందుతారు. హోల్సేల్ వ్యాపారస్తులైనా రిటైల్ వ్యాపారస్తులైనా మీరు గత మాసంలో కన్నా ఈ మాసంలో ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు కనబడుతున్నాయి. రైస్ మిల్లర్లు చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఈ మాసం అంతా వారు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు పొందేటట్టుగా కనబడుతోంది. ఇక రాజకీయాల దగ్గరికి వస్తే అనుకూలంగా ఉండదు. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రజల్లో విశ్వాసం పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. నమ్మిన వారే కొంచెం దగా చేస్తారు, జాగ్రత్త. ధనం ధారాళంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. కొంచెం చూసుకుని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది సమన్వయంగా చూసుకుని ఖర్చు పెట్టండి. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు అంటే మిగతా చదువు తప్ప మిగతా అన్ని పెట్టుకుంటారు కదా, అవన్నీ ఈ మాసంలో కొంచెం వాళ్ళంతట వాళ్ళే తగ్గించేసుకుంటారు. చదువు మీద విపరీతమైన శ్రద్ధను కనపరుస్తారు. ఇప్పుడు సూచనలు. ఉత్తర నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. తర్వాత మీ యొక్క తండ్రి గారిని గౌరవించాలి, పూజించాలి. హస్త నక్షత్రం వాళ్ళు సోమవారం ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. ప్రదోష సమయం అంటే సాయంకాలం సమయంలో శివుడికి అభిషేకం ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే శివాలయానికి వెళ్ళి చేసుకున్నా ఫలితం కనబడుతుంది. రోజు చందమామని చూసి నమస్కరించండి. ప్రతిరోజు మర్చిపోకుండా చందమామని చూసుకుని నమస్కారం చేసుకోండి. లేదా చంద్రాయ నమః అని చిన్నగా అనుకున్నా చాలు. చిత్తా నక్షత్రం వాళ్ళు ప్రతి మంగళవారం నియమాలు పాటించాలి. ప్రతి మంగళవారం ఒంటిపూట తింటారని కొంతమంది చేస్తారు, లేదు అంటే పూర్తి ఉపవాసం ఉంటారు. అది మంగళవార నియమాల్లోకి వస్తుంది. మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ మంగళవార నియమాలని పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి, లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి, లేదా సుబ్రహ్మణ్య మంత్రాన్ని 108 సార్లు పొద్దున్న కానీ సాయంత్రం కానీ తప్పక పఠించండి. నమస్తే.